అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నూతన ఏడాది వేళ హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో పోలీసులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. శృతి మించితే జైలుకెళ్లక తప్పదని బార్లు, పబ్ల నిర్వాహకులను హెచ్చరించడంతో పాటు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మందుబాబులకు చుక్కలు చూపించారు. హైదరాబాద్ లో నూతన సంవత్సర వేడుకలు అదిరిపోయాయి. అయితే వేడుకల సందర్భంగా మద్యం తాగి యాక్సిడెంట్లు జరుగుతుండటంతో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, మియాపూర్, చందానగర్, నాంపల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. పార్టీలకు వెళ్లేవారు డ్రైవర్ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్లను ఆశ్రయించాలని సూచించారు. ముఖ్యంగా ఐటీ కారిడార్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. నార్సింగి ఓఆర్ఆర్ టోల్ గేట్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఓఆర్ఆర్ పైకి వాహనాలను అనుమతించారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పోలీసులు మందుబాబులకు ముందస్తు హెచ్చరికలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయితే చట్టపరమైన చర్యలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంటుందని ఎస్పీ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ, విశాఖ కమిషనర్లు వేడుకలపై గట్టి నిఘా పెట్టారు. ఈగల్ టీం ఇతర పోలీస్ సాయంతో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. మందుబాబులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. తాగి రోడ్లపై వాహనం నడిపితే జైలే గతని తీవ్ర హెచ్చరికలు చేశారు. దీనికి తోడు డ్రగ్స్ లేకుండా నూతన ఏడాది కార్యక్రమాలు నిర్వహించాలని పబ్లకు ఆదేశాలిచ్చారు.